అదొకటైతే ఇప్పుడు ప్రధానంగా ఇవాళ సాయంత్రం మీరు 2 hours బ్యాక్ బ్లాస్టింగ్ న్యూస్ గువ్వల బాలరాజు బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతారని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, రాజీనామా చేస్తారని. అప్పటి నుంచి ఏం స్పెక్యులేషన్ అంటే బీజేపీ భయపెట్టింది, లేకపోతే ఈడీ కేసో లేకపోతే సిబిఐ కేసో ఈ విషయంలో మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కేసులు పెడతామని చెప్పి ప్రచారం జరుగుతుంది. వాస్తవమేనా? మీరు మొత్తం నా ట్రాక్ రికార్డ్ చెక్ చేయొచ్చు, నన్ను ఎవరు భయపెట్టలేరు, నేను ఎక్కడ తప్పులు చేసిన సందర్భాలు లేవు. స్పెక్యులేషన్ విషయంలో మీరే ఎవరైతే స్పెక్యులేట్ చేస్తున్నారో వాళ్ళ నుంచి సమాచారాన్ని అంటే ఇంకొక 3-4 మహబూబ్ నగర్ లో ఇంకో 3-4 మాజీ ఎమ్మెల్యేలు కూడా వస్తారంటారు, అవకాశం ఉందా మీతో పాటు? ఆనెస్ట్ గా నేను ఎవరిని అట్లా ప్రయత్నం చేయలేదు. నాకు ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి అంశాలపైన దృష్టి కేంద్రీకరించి ఇక్కడ నుంచి నేను చేసేటువంటి ప్రయత్నంలో వీటన్నింటిని కూడా జోడించి ముందుకు వెళ్ళాలనేది ఆలోచన తప్ప ఎవరు వస్తున్నారు. మిమ్మల్ని నమ్ముకొని మీ క్యాడర్ ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ చాలా మంది ఉన్నారు కదా, సో వాళ్ళకేం చెప్తారు? వాళ్ళకు సడన్ సర్ప్రైజ్ కదా, వాళ్ళతో మీరు ఎటువంటి డిస్కషన్ చేయకుండానే రాజీనామా చేశారు కదా కార్యకర్తల సమావేశాలు. ఏంటంటే నాకు నా నాయకులతో కార్యకర్తలతో చాలా ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. నా 2 మొబైల్స్ లో కలిపి దాదాపుగా 40,000 ఫోన్ నంబర్స్ ఉంటాయి. అంటే చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు కూడా మీతో మాట్లాడుతున్నా దాదాపుగా ఒక 30-40 కాల్ వెయిటింగ్ వచ్చి ఉంటాయి నాకు. అందుకే నేను స్పష్టంగా మాట్లాడలేకపోతా ఉన్నా. కొంత అంటే లేదు, ఇప్పుడు మీ వాయిస్ రాష్ట్రం మొత్తం రీచ్ అవుతుంది. తెలంగాణ నాట్ ఓన్లీ అచ్చంపేట, మిగతా చోట్ల ఉన్న ఫాలోవర్స్ అందరు కూడా వింటారు. మీరు 30-40 మందికి విడివిడిగా ఆన్సర్ ఇవ్వడం కన్నా లైవ్ టీవీ వేదికగా అందుకోసమే నేను అప్రోప్రియేట్ సందర్భం కోసం చూసిన. కాకపోతే ఇది బయట పెట్టకుండా ఫస్ట్ మా వాళ్ళతో సమావేశమై వాళ్ళ అభిప్రాయాన్ని కూడా సేకరించి వాళ్ళ సూచనల మేరకు అవసరమైన చోట నా సూచనలు కూడా ఇచ్చి అందరం సమిష్టి నిర్ణయంతో ముందుకు వెళ్లాలని భావించాం. కానీ ఈ రకంగా ఈ పరిస్థితి వస్తుందని అంటే ఎవరు బయట పెట్టారు లేక? మీరు ఎప్పుడు రాశారు? ఇవాళ రాశారా? లేక నేను మొన్ననే రాశాను. మొన్న రాశారు? మొన్న రాసిన ఈ రోజు రీచ్ అయినట్టుంది. మీరు తెలంగాణ భవన్ కు మీరు లేక రీచ్ అయిందంటారు, మీరు కాపీ పెట్టొచ్చు కదా అని మిత్రులు, ఎందుకంటే 20 సంవత్సరాలుగా పనిచేసి డేట్ దీనిలో 2 ఆగస్టే ఉంది. 2 ఆగస్ట్కే పెట్టాను నేను. సో మరి ఇవాళ ఎందుకు బయటకు వచ్చేది? అంటే బీఆర్ఎస్ నుంచే బయటకు వచ్చింది, మీ సైడ్ నుంచి అయితే బయటకు రాలేదు రాజీనామా సంబంధించి. అందుకోసమే అంటున్నా నేను, ఎందుకంటే చాలా పొలైట్ గా చాలా డీసెంట్ గా మా వాళ్ళను నేను ఇంత సంవత్సరాలు పనిచేసినా కాబట్టి ఇబ్బంది గురి కాకుండా నా అభిప్రాయాన్ని వ్యక్తీకరించి మాత్రమే బయటకు వచ్చిన. ఆ లేఖ సారాంశాన్ని చూస్తే కూడా మీకు అవగతం అవుతుంది. అంటే మీరు భవిష్యత్తులో కూడా కేసీఆర్ ను, కేటీఆర్ ను, బీఆర్ఎస్ ను ఎవరిని నిందించదలుచుకోలేదు మీరు మీ వేరే పార్టీలో చేరినా సరే? అదే అంటున్నా, కొత్త డెఫినేషన్ నిర్వచనం ఇవ్వాలనేసి ఆలోచన ఉంది నాకు రాజకీయాల్లో. విమర్శలు ప్రతి విమర్శలే కాకుండా పని చేసుకుంటూ పోతున్న తరుణంలో మంచి చెడును అర్థం చేసుకొని ప్రజలకు ఏం ప్రయోజనకరంగా ఉంటుంది, అదేవిధంగా రాష్ట్ర దేశ రక్షణ ఏ రకంగా కాపాడబడుతుంది, అదే మాదిరిగా రాష్ట్ర ఖజానాను, దేశ ఖజానాను, ఎకానమీని పెంచి ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా నేను ఒక ప్రజాప్రతినిధిగా లేదంటే ఒక నాయకుడిగా నా శక్తి మేరకు ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే దానిపైన దృష్టి కేంద్రీకరిస్తే తప్ప మిగతా అంశాలపైన పెద్దగా నేను స్పందించడం గాని మాట్లాడడం గాని చేయొద్దు అనేది ఒక నిర్ధారణకు నేను రావడం. అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండుకి ఆల్టర్నేటివ్ ఉందా? అంటే తెలంగాణ రాష్ట్రంలో వేరే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఈ రెండింటి ఆల్టర్నేటివ్ దిశగా చూస్తున్నారా ప్రజలు? మీతో నేను ఒక 2-3 రోజులలో ఆ విషయాలపైన మాట్లాడగలుగుతాను. అంటే ప్రజల్లో అసలు వ్యాక్యూమ్ ఉందా అంటారు ఈ రెండు పార్టీలు కాకుండా? డెఫినెట్ గా వ్యాక్యూమ్ అయితే ఉంది. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు కారణాలు ఎవరైనా ఉండొచ్చు, కానీ వ్యాక్యూమ్ అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాలపైన స్టడీ చేసిన తర్వాత కొంత నేను మా క్యాడర్ తో కూడా, నా అన్నాదమ్ములు, నా అక్కా చెల్లెళ్ళు నన్ను ఒక సొంత బిడ్డగా భావించి నన్ను నాయకుడిగా తీర్చిదిద్దిన నా అచ్చంపేట ప్రజలు, మా జిల్లా ప్రజలు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అనుకోండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాల మేధావులు అనుకోండి, మీడియా మిత్రులు అందరితో మాట్లాడిన తర్వాత ఆ వ్యాక్యూమ్ ఎంత ఉంది, ఆ వ్యాక్యూమ్ ను ఎవరు పూర్తి చేయగలుగుతారనే దానిపైన నిర్ణయం తీసుకొని మా నాయకులు, కార్యకర్తలు మేమందరం కలిసి ముందుకు పోవాలని భావిస్తున్నాం. అంటే అచ్చంపేట క్యాడర్ తో 1-2 days లో సమావేశం అవుతారు? డెఫినెట్ గా అవుతాం కదా. ఇప్పుడు నాకు ఈ స్థాయి టీవీ ఇంటర్వ్యూలు లేదంటే బైక్స్ ఫోన్ ఇన్ లో మాట్లాడించే
స్థాయి నాకు ఇచ్చిండ్రు అంటే సింపుల్ ప్రజలే కాబట్టి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే నేను నా నిర్ణయాన్ని ప్రశ్నించాను. అంటే వాళ్ళతో వ్యక్తిగతంగా మండలాల వారీగా సమావేశం నెక్స్ట్ 1-2 days లో ఉంటుంది. మొత్తం మంది మీ తప్పకుండా ఉంటది కదా. ఇప్పుడు నేను ఐడియల్ గా ఉండలేను కదా. ఇప్పుడు ఈ స్థాయి నాకు ఇచ్చిన ప్రజలు కాబట్టి వాళ్ళ మనం వాళ్ళ అభిప్రాయాలను సేకరించి నా అభిప్రాయాన్ని కూడా వాళ్ళతో పంచుకొని నిజంగా నా నిర్ణయం వల్ల ఎవరైనా అఫెండ్ అయ్యి ఉంటే బాధపడి ఉంటే వాళ్ళకు కూడా తప్పకుండా క్షమాపణలు చెప్పి మాత్రమే నా నిర్ణయాన్ని తీసుకుంటాను. అంటే మీతో రమ్మని కోరుతారా వాళ్ళని? మీతో పాటు రమ్మని తప్పకుండా నా నిర్ణయం చర్చల సారాంశాన్ని దృష్టిలో ఉంచుకొని రావడానికి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, సానుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని ఆహ్వానిస్తా. రాకూడదు అని భావించేటువంటి వాళ్ళతోన ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధాలను అయితే కొనసాగిస్తాం. రాజకీయంగా మాత్రం స్పష్టత ఉన్నటువంటి వాళ్ళను ముందు తీసుకొని వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా మీకు?